Joy University, best emerging university in South India. For admissions, contact. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మల గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, ఈ మధ్య కాలంలో ఎక్కువగా సమస్యలు అనేది ఆడవాళ్ళకి ఎక్కువగా ఉన్నాయేమో అనిపిస్తుంది. చాలా ఎక్కువగా ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ వాళ్ళే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టుగా చూస్తున్నామమ్మా. అంటే ఎక్కువ స్ట్రెస్ తీసేసుకుంటున్నారు, దానివల్ల అనారోగ్యం పాలవుతున్నారా, అసలు ఏంటి వాస్తవం అనేది తెలియదు. కానీ మొత్తానికైతే మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడడం చూస్తున్నాం. అటువంటి వారు ఏదైనా స్తోత్ర పారాయణం కానీ ఏదైనా నామం కానీ చేసుకుంటే ఫలితం ఉంటుందంటారా? తప్పకుండా ఉన్నాయి నాన్న. ఈ విశ్వ నియమాలను అనుసరించి మనము ఏదైతే ఈ విశ్వంలో ఉండే పంచభూతాలకి, మన శరీరంలో ఉండే పంచభూతాలకి అనుబంధం ఎప్పుడైతే మనకు తగ్గిపోతుందో అప్పుడు బ్యాలెన్స్డ్ మైండ్ పోతుంది. ఫస్ట్ ఆలోచించుకోలేకపోతున్నాం, ప్రతిదాన్ని స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాము. ఏదైనా పని జరుగుతున్న అబ్బాయి నేను ఈ పని చేయాలా అన్నది కూడా మనం భయపడుతున్నాం. ఎందుకంటే విశ్వంతో అటాచ్మెంట్ కలిగి బతికినన్ని రోజులు ఒక కుటుంబ వ్యవస్థ అంటూ ఒకటి ఉండేది. ఉన్నప్పుడు అబ్బా వీళ్ళందరూ ఉన్నారు, అమ్మ ఉంది, నాన్న ఉన్నది, అత్త ఉంది, మామ ఉంది. ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. యూఎస్లో ఉంటే అయితే మరీ ఒక్కొక్కళ్ళే ఉన్నారు. టోటల్ బరువు బాధ్యతలన్నీ ఒక్కళ్ళే చేసుకోవాలి. ఇక్కడ హైదరాబాద్లో కూడా అంతే హైటెక్, అక్కడ ఉద్యోగాలు చేసుకొని రావాలి, మీరు ఇంతో దూరాల నుంచి ఉద్యోగాలు చేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి. ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏమైపోయినాయంటే అప్పుడు స్త్రీ ఓన్లీ ఇంట్లోనే ఉండేది. ఇప్పుడు ఇంట్లో పని, వంట పని, బయటి పని, కరెంటు బిల్లు, వాటర్ బిల్లుతో సహా కట్టేది కూడా మీ మీదనే పడిపోయింది. ఎందుకంటే స్త్రీలు కదమ్మా, మీకు బాధ్యత తప్పదు. కాబట్టి వంట చేయాలంటే పురుషుడు వంట చేయడు కదా, మళ్ళీ స్త్రీనే చేయాలి. యూఎస్లో వంటే చేస్తారు మగపిల్లలు, ఇక్కడ చేయరు కదా. మనం భారతదేశంలో ఇక్కడ వాళ్ళు చేద్దామన్నా పెద్దవాళ్ళు చేయనియరు. ఇంటి పక్క వాళ్ళు కూడా మీ ఆయన వంట చేస్తున్నాడా, నీకేమమ్మా అంటారు. అంటే మనం ఏదో తిని పడుకొని కూర్చొని లేచినట్టుగా వాళ్ళ ఫీలింగ్. కానీ అందరూ చేసుకోవచ్చు, తన భార్య తన పిల్లలకే. కాబట్టి పురుషుడు కూడా వంట చేయడం అనేది శాస్త్ర పద్ధతి. నలభీమ పాకము అంటారు బంగారు తల్లి, నిజంగా ఉంది. పురుషుడు వంట చేస్తే మనకంటే బాగా చేస్తారు, నిజంగా బాగా చేస్తారు పురుషులు. కానీ మీరు ఎన్నడని మెచ్చుకున్నారా? మెచ్చుకోలేదు, అందుకే చేయట్లేదు. అసలు మెచ్చుకోవడానికి. కాబట్టి అనారోగ్యం అనేది మనకి ఎందుకు వస్తుంది నాన్న అంటే స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాము. నేనే అన్ని పనులు చేయాలి, నేనే ఉన్నాను. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ నీ మనసులోకి వచ్చిందో, బాడీ ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు అనుకుంటావు అబ్బాయి వాళ్ళ టయర్డ్ అయిపోయాం, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఏ పని చేయడానికి బాడీ సహకరించదు. ఎందుకంటే థాట్ ఏదైతే నువ్వు రిలీజ్ చేసావో అదే నీకు ఒక చంటుబిడ్డ ఉంది ఇంట్లో. నేను వెళ్ళి పాపకు పాలు పట్టాలి, చిన్నపిల్లలకి స్కూల్ నుంచి వచ్చి తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పుడు టిఫిన్ చేసి పెట్టాలి అని మెంటల్గా ప్రిపరేషన్ అయితే నువ్వు ఎంత అలసిపోయినా కూడా ఈ బాడీ రియాక్ట్ కాదు. బాడీ అలసిపోతుంది, బాడీలో ఏదో అనారోగ్యత వచ్చిందంటే నీ మనసులో ఫీలింగే నీ బాడీ రియాక్షన్. అది సీక్రెట్. విశ్వ నియమాల సీక్రెట్ ఏమిటంటే నీ థాట్ ఫీలింగే నీ బాడీలో చేంజెస్. అంటే మనం ఏం చేసినా బర్డెన్గా ఫీల్ అవ్వద్దు. బాధ్యత కాదు, నేనే చేస్తున్నాను అనగానే బాడీ అలసిపోతుంది. అందుకే భగవద్గీతలో ఏం చెప్తాడు, నీవు నీ డ్యూటీ కోసం చేస్తున్నాను, కృష్ణుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత కోసం చేస్తున్నాను, నాకు ఒక భర్త అనే ఒక డ్యూటీ ఇచ్చాడు, పిల్లలు అనే డ్యూటీ ఇచ్చారని నువ్వు చేసుకుంటే నువ్వు అస్సలు ఫీల్ కావు. కానీ నేనే చేస్తున్నాను అనేసరికి ఏమవుతుందంటే మన మీద మనకు సెల్ఫ్ సింపతి బయలుదేరుతుంది. ఇంకొకటి, మన బాడీలో కూడా మేల్ లాగా ఉండకుండా హార్మోనల్ చేంజెస్ చాలా ఉంటాయి ఏజ్ వైజ్గా. అంటే పురుషులకు కూడా ఉంటాయి కానీ 3 times ఉంటాయి, మనకు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ప్రతి నెల ఇంబ్యాలెన్స్ వ్యవహారం ఉండడం మూలంగా అనారోగ్యం వస్తుంది. దానికి శ్రీదేవి ఖడ్గమాల ఖచ్చితమైనటువంటిది సొల్యూషన్. అంటే ఏంటి శ్రీదేవి ఖడ్గమాల సీక్రెట్ తర్వాత చెప్తారు, ముందు చదవడం తెలుసుకోండి. తప్పకుండా అమ్మ. శ్రీదేవి ఖడ్గమాల ప్రతి ఒక్కళ్ళు చదువుకోవచ్చు. అది ఏమిటిదో చెప్తాను. శ్లోకం చదవాలి ఫస్ట్. శ్లోకం చదివితేనే మన సబ్ కాన్షియస్ మైండ్ విశ్వంతో అటాచ్మెంట్ కరెక్ట్గా కలుగుతుంది. అంటే అక్కడి నుంచి ఇక బుర్ర ఇంకా వేరే దానికి డైవర్ట్ కాదు. హ్రీం క్రారాసన గర్భితాన శిల్కాం సౌం క్లీం కళాం బిభ్రతి సౌవర్ణాంబరధారిణీం వరసుదా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం సురగ్భూషితాముజ్వలాం
వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళా శ్రీచక్ర సంచారిణి. అమ్మవారు కదిలి రాలేదా? అమ్మవారు పలుకుతుంది మనకి. అస్య శ్రీ శుద్ధ శక్తి మాలా మహామంత్రస్య ఉపస్థేంద్రియాధిష్ఠయ వర్ణాదిత్య ఋషి గాయత్రీ ఛంద సాత్విక కకారక భట్టారక పీఠస్థిత కామేశ్వరాంత నిలయ మహాకామేశ్వరి శ్రీ లలితా పరా భట్టారికా దేవత. ఐం బీజం క్లీం శక్తి సౌం కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే జపే వినియోగ మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్. ఇది ఎందుకు చదవాలంటే ఐం బీజం, బీజం అనేది లోపల వేయాలి. అంటే ఇది విశుద్ధి చక్రం నుంచే బీజం వేస్తాం. క్లీం శక్తి, ఎప్పుడైతే బీజం వేసిన తర్వాత దానికో ఎరువో నీళ్ళో పొయ్యాలి కదా, శక్తిని ఇవ్వాలి. సౌ కీలకం, ఇదే కీలకము అని అర్థం. ధ్యానం తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీపో సమ్రాట్ భోక్తా భవిష్యతి. ఆరక్తాభాం త్రినేత్రాణాం అరుణిమవదనాం రత్నతాటంకరమ్యాం హస్తాభ్యాం భోజస్య పాశాంకుశమదన ధనుస్సైకైకుభ్రాంతి ఆపీనోత్తుంగవక్షోరుహ కలశలుట్టారహోరోజ్వలాంగీం ధాయేదంబోరుహస్తానాం అరుణిమవనాం ఈశ్వరీనాం ఈశ్వరాం లమిత్యాది పంచపూజాం కుర్యాత్. యథాశక్తి మూల అమ్మ నా మూల మంత్రాన్ని యథాశక్తిగా నేను చదివానని చదవాలి. తర్వాత ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ. ఇది ఏమిటిది? ఇది చదవద్దు, చాలా కష్టము, ఇది చదివినరంటే మీకేమో అవుతుంది కదా అని పెద్దవాళ్ళు బెదిరించారు. అవును, అంటే నోరు తిరగక తప్పులు చదువుతున్నట్టు కాదు, శుచి శుభ్రంగా ఉండకుండా చదువుతున్నారేమో, బయట ఎక్కడన్నా తిరిగేసి వచ్చారేమో. వీళ్ళు ఏమన్నా బయట అంతా తిరిగేసి ముట్లైన వాళ్ళను, నెగిటివిటీ వాళ్ళు, ఎవరైనా చనిపోయిన వాళ్ళను బయట ఏవేవో బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఇల్లు శుభ్రంగా శుచిగా ఉందో లేదో, వాళ్ళు తినే ఆహారం సాత్వికంగా ఉందో లేదో, ఇవన్నీ కండిషన్స్ పెట్టారు. కానీ ఇవాళ ఆహార నియమాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మారిపోయినాయి. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండే ఉన్నాయి తప్ప మిగతావి ఏమీ లేవు. హోటల్లో నువ్వు భోంచేస్తున్నావు అంటే నాన్ వెజ్ లేకుండా నువ్వు వెజిటేరియనే, హోటల్కి వెళ్ళావు, భోజనం అయితే చేసి వచ్చావు కదా. అలాంటప్పుడు నీకు వెజ్ నాన్ వెజ్ ఈ కాలంలో ఏం డిఫరెన్స్ లేదు కదా. మీ పక్క వాళ్ళు ఎవరో తింటారు, పక్క టేబుల్ వాడు, అదే హోటల్ వాడు నాన్ వెజ్ కూడా వండుతాడు. అలాంటప్పుడు మీ ఇంట్లో ఇవాళ వంట చేసుకున్నాకనే ఇది చదవాలంటే ఇట్ ఈస్ పాసిబుల్. అనారోగ్యానికి ఇక్కడ వీళ్ళు పూర్వీకులు మనకేమి ఇచ్చారంటే, మన కుండలిని ఇలా వచ్చి ఉల్టా తిరుగుతుంది కదా నాన్న, మన వెన్నెముక నుంచి వచ్చి రైట్ అయితే లెఫ్ట్ నొప్పి వస్తుంది, రైట్ నీకేమన్నా అయితే లెఫ్ట్ నొప్పి వస్తుంది, లెఫ్ట్ ఏమన్నా అయితే రైట్ నొప్పి వస్తుంది. అంటే చెవిలో పోటు కూడా ఇటు పక్క నాడి పని చేయకపోతే చెవిలో ఇక్కడ చేయకపోతే ఇటు పక్క నాడి పని చేయకపోతే, అందుకే ఆపోజిట్ డైరెక్షన్లో. అంటే మన సహస్రార చక్రానికి వచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ మూలాధారానికి వచ్చి మళ్ళీ రివర్స్గా రావాలి. అదే కుండలిని శక్తి ఏవేవో అన్నారు, అవన్నీ భూతాలు చక్రాలు అంటే అవేవి కావు. మనలో ఉండే 5 ఎలిమెంట్స్. మన ఈ ఇంజన్ ఎలా పనిచేస్తుందంటే ఉల్టా పైనుంచి క్రిందికి వస్తుంది, క్రింది నుంచి పైకి వస్తుంది. ఐం అనే శక్తి ఏమిటి? ఓం అంటేనేమో ఆజ్ఞాచక్రం, అంటే అన్నీ గడుగుతాయి. ఐం అనేది ఏమిటిదంటే వాక్కు, అర్థమైందా? వాక్కు. హ్రీం అనేది ఏమిటిది? శక్తి, అంటే బాడీలో ఉండే ప్రతి పార్ట్కి శక్తి కావాలి. శ్రీం అంటే ఏమిటంటే లక్ష్మీ కటాక్షం. లక్ష్మి అంటే ఏమిటిది? చూడగానే అందంగా ఉంటే లక్ష్మి, బట్టలు చక్కగా వేసుకుంటే లక్ష్మి, మాట తీరు బాగా ఉంటే లక్ష్మి. లక్ష్మి అనేది ఐశ్వర్యానికి సూచిక. అంటే ప్రతి దాంట్లో ప్రతిదీ కూడా ఆ శ్రీంలోనే వస్తుంది అన్నమాట. నీ చూడగానే ఆమెలో లక్ష్మీ కటాక్షం బాగా ఉంది, మొహం చూడగానే చక్కగా ఉంది. శ్రీం అనేది ఆ లక్ష్మీ శక్తిని. ఇక్కడ ఐం హ్రీం శ్రీం అని మళ్ళీ ఐం క్లీం సౌ ఉల్టా చెప్పాడు. అంటే ఏమిటిది? మన పైనుంచి వెళ్ళిన శక్తి మళ్ళీ క్రింది నుంచి వచ్చిన శక్తికి ఈక్వల్ చేశారు. అందుకే ఇది చదవద్దు అని అన్నారు. కానీ చదవాలి. చదవకపోతే మనలో కిందికి వెళ్ళిన బ్రీతింగ్ పైనుంచి క్రిందికి పూర్తి అన్ని నాడులు క్లీన్ అవుతాయి శాస్త్రం ప్రకారం. త్రిపుర సుందరి హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి. అమ్మ నా కళ్ళు, నా చెవులు, నా ముక్కు, నా శరీరంలో ప్రతి పార్ట్ ఇచ్చింది.
ఇంగ్లీష్లో టెర్మినాలజీలో డాక్టర్లు చెప్తారు కదే, కంటి పొర, ముక్కి పొర, నోట్లో పొర, నాలుకలో పొర, అంగిలి పొర, పళ్ళు, చెవులో పొర, ఈ కంఠంలో ఏమేమి ఉన్నాయి, హార్ట్లో ఏమేమి ఉన్నాయి, హార్ట్లో ఎన్ని పొరలు ఉన్నాయి, మీ ఊపిరితిత్తుల్లో ఏమున్నాయి, అవన్నీ సంస్కృతంలో ఇచ్చారే టెర్మినాలజీ. ఇవి చదవడం మూలంగా అవన్నీ వైబ్రేషన్ చెందుతాయి. నీకు క్యాన్సర్ వచ్చినా, టీబీ వచ్చినా, జ్వరం వచ్చినా, ఏ రకమైన పార్ట్లో నొప్పులు వచ్చినా, కిడ్నీ నొప్పులు వచ్చినా, యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినా శ్రీదేవి ఖడ్గమాల చదివితే తగ్గిపోతుంది. అది సీక్రెట్. సమస్య ఏదైనా సరే, అందుకనే బాగా ఇబ్బందులు వచ్చి అనారోగ్యం వస్తుంది, భార్యాభర్తల్లో సఖ్యత లేదు, అన్ఈజీగా ఉంటుంది మా ఫ్యామిలీ ఉంటే శ్రీదేవి ఖడ్గమాల ఎవరితో 41 రోజు అంటే పూజారిని పెట్టి చదివిస్తాం. ఆయనకు వస్తుంది పుణ్యం, నీకెక్కడ వస్తుంది? మన తరఫునే చేస్తున్నారు కదా. మన తరఫున జరిగితే నువ్వు ద్రవ్యం ఇచ్చావు ఆయనకు, అంతే. అంటే పాజిటివ్ ఎనర్జీని ఇచ్చావు, డబ్బులు వస్తాయి అంతే, కానీ నీ ఫిజికల్ స్ట్రెంత్ రాదు కదా, నువ్వే చదువుకోవాలి. శ్రీదేవి ఖడ్గమాల హ్యాపీగా యూట్యూబ్లో ఓపెన్ చేసేసుకొని చక్కగా 41 రోజు చదువుకుంటే మానసికంగా బ్యాలెన్స్డ్, ప్రతి మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది, స్వాదిష్టానం, అందులో ఉండే బ్లాకేజెస్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయి నీకు ఆరోగ్యం బాగుపడుతుంది ఆటోమేటిక్గా. అదే బయట ఏది ఉండదు, అన్నీ మనలోనే ఉంటాయి. మనలో లోపాలు జరిగినప్పుడే బయట లోపాలు కనిపిస్తాయి మనకి. బయట లోపాలు ఎక్కువ కనిపిస్తున్నాయంటే ఓహో నన్ను నేను సరిదిద్దుకోవాలని అర్థం. ఇది సీక్రెట్. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి